విజయనగరంకి టైటానిక్ షిప్ వచ్చింది. ఏంటబ్బా ఎప్పుడో మునిగిపోయిన షిప్ ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నారా? అదేనండి టైటానిక్ ఎగ్జిబిషన్. రిలయన్స్ మార్ట్ ఆపోజిట్లోనే ఎగ్జిబిషన్ పెట్టారండి. నేనైతే షిప్లోకి ఎంటర్ అయిపోయానండి. వావ్, వెరీ నైస్. అందరూ మంచిగా ఫొటోస్ తీసుకుంటున్నారుగా. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద స్తంభాలు అయితే ఉన్నాయి. ఇదేంటని చూస్తున్నారా? అక్కడ ఫోజ్ ఇస్తున్న హీరోయిన్ చూసి నేను కూడా సేమ్ ఫోజ్ ఇచ్చానండి. టైటానిక్ షిప్లో మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అన్నీ ఇక్కడ పిక్స్ రూపంలో మనకు చూపిస్తారు. చూడండి, ప్రతి పోస్టర్ చాలా బాగుంది. అదిగదిగో అక్కడ మన టైటానిక్ షిప్ ఉంది. ఈ పిల్లోని అయితే పక్కకు పోరా అన్నాను. అందుకే అంత సీరియస్గా ఫేస్ పెట్టుకొని వెళ్తున్నాడు. హే జాక్, వేర్ ఆర్ యు? వావ్, ఇదిగో మై జాక్. ఎక్కడ చూస్తున్నా పోస్టర్స్ ఏనండి. అందరూ ఫొటోస్ డిట్ అని తీసేసుకుంటున్నారు. మాకు ప్లేసే లేదు. షిప్ అయితే చాలా బాగుంది. వస్తే ఈ షిప్లోకి వెళ్ళడం మాత్రం మర్చిపోతే. మా ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన షాపింగ్లోకి అయితే ఎంట్రీ అయిపోయా. ఇంకా నాకు అన్నీ నచ్చేస్తాయండి. అక్కడికి వెళ్ళగానే చంద్రముఖిలుగా ఇది నాకు ఇది నాకు ఇది నాకు అంటాను. దొరికినట్టు తలలో పెట్టేసుకుంటున్నాను. ఆ క్లిప్స్ అయితే అంత బాగున్నాయి. నాకైతే ఈ క్లిప్ చాలా నచ్చింది. ఈ క్లిప్ నాకు ఎలా ఉందనేది కామెంట్ చేయండి. బాగుందా బాగాలేదా? ఇక్కడ టాయ్స్ అయితే నాకు చాలా నచ్చాయి. ఒక్కటి కొనమంటే మా ఆయనేమో నీకు బుడ్డుతో కానీ పుడితే కానీ కొనను, అప్పుడు వాళ్ళతో కలిపి ఆడుకో అన్నాడు. నోరు మూసుకొని వెనక్కి వచ్చేసా. ఇప్పుడైతే నెక్స్ట్ బెలూన్ షూట్ చేస్తారు మా హస్బెండ్. చూద్దురు రండి. 50 రూపీస్ ఇస్తే 7 బుల్లెట్స్ ఇస్తారు. అందులో ఒక్క బుల్లెట్ కూడా పేలదు. 7 బుల్లెట్స్లో ఒక బెలూన్ మా ఆయన పేల్చేశాడు. ఇంకా మిగతా ట్రై చేద్దామని ఎంత షూట్ చేసినా సరే ఒక్కటి కూడా పేలలే. ఇంకెందుకులే నాకని రింగ్స్ గేమ్లోకి ఎంట్రీ అయిపోయాను. రింగ్స్ అయినా ఒక్కటైనా పడినా ఏదో గిఫ్ట్ తీసుకెళ్దాం అనుకున్నా. బట్ వస్తుందో రాదో చూద్దాం. అటు ఇటు తిరిగి ఒక్క రింగ్ కూడా వేయలేకపోయాను. హే జాక్, ఫాలో మీ. ఇప్పుడు కరెక్ట్గా ఒక రింగ్ వేస్తా, 50 రూపీస్ మందే. ఇప్పుడు కరెక్ట్గా వేసేస్తా సంబా, గ్యారంటీ ఫిక్స్. అయ్యో మళ్ళీ మిస్ అయిందే. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనుకోకుండా ఎందుకు వచ్చిన గేమ్స్ అంటారు. అర్జున ఇదిగో బాణం, అదిగో పెట్ట, గురి చూసి కొట్టేయి. శివుడు వీళ్ళు ఎత్తిన రాముడిలాగా గురి చూసి కొట్టేయి బావా, నీ వెనక నేనున్నా. గది లేడీస్ పవర్ అంటే. చిన్న ప్రోత్సహిస్తే మన హస్బెండ్స్ ఏదైనా సాధించేస్తారు. చూసారుగా ఎగ్జాంపుల్. నువ్వు సూపర్ బావా, సూపర్. హే డ్రాగన్ ట్రైన్, చిక్కు బండి వచ్చింది. ఆగిన తర్వాత ఎక్కండి. ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుందండి. అన్నీ ఒకసారి అందరూ వచ్చి చూసి, ఫ్యామిలీస్కి అయితే చాలా బాగుంటుంది. మీ పిల్లలకైతే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఐస్ గోలా బాగా చేస్తారు. మన చిన్నప్పుడు చూసేవారం కదా, మన దగ్గరికి వచ్చి ఐస్ ఇలా తిప్పి దానికి కలర్ వేసి మనకి ఇచ్చేవారు. అలా చేస్తున్నారు. ఒకసారి ట్రై చేయండి. చిన్నప్పుడు మెమొరీస్ అన్నీ గుర్తొస్తాయి. అక్కడ కింగ్ కాంగ్ ఉంది, అటు వెళ్ళొద్దు, ఇటు రండి. ఇక్కడ మిర్చి బజ్జీలు ఉన్నాయి, తిందాం. సూపర్గా ఉన్నాయి మిర్చి బజ్జీలు, తినడం మర్చిపోద్దే. టైటానిక్లో చాలా భయంకరమైన హర్రర్ హౌస్ అని చెప్పానుగా, ఇదే. వచ్చేసాం దాని దగ్గరికి. చూస్తున్నారుగా, చూడ్డానికే భయంకరంగా అనిపిస్తుంది. ఆ పిల్లోడిని అడిగాను భయం వేస్తుందని. చాలా భయం వేస్తుంది అక్క అన్నాడు. లోపలికి వెళ్తాను ఇంకేమవుతుందో. అమ్మో స్టార్టింగ్లోనే భయంకరంగా ఉంది. హర్రర్ హౌస్ అయితే చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ చూడండి అది ఎలా భయపెడుతుందో. ఈ పిల్లలు అయితే ఫుల్గా భయపడిపోయారు. మా హస్బెండ్ అయితే వాళ్ళకి ధైర్యం చెప్పడానికి బ్యాగ్కి వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చాడు బయటికి. నేను ఒక్కటే పరిగెట్టాను లోపల నుంచి బయటికి. భయపడే వాళ్ళైతే హర్రర్ హౌస్ని అవాయిడ్ చేసుకోండి, ఎందుకంటే చాలా భయంకరంగా ఉంది. అడుగడుగున దెయ్యాలు మనల్ని సర్ప్రైజ్ చేస్తూనే ఉంటాయి. హర్రర్ హౌస్లోకి ఎంట్రీ అవ్వగానే మొత్తం చీకటిగా, అందులో మనం ఎటెళ్ళాలో తెలియదు, దారులు తెలియదు, లైట్స్ ఉండవు, దెయ్యాలన్నీ చట్టి చుట్టుపక్కల నుండి మనల్ని అటాక్ చేద్దామని చూస్తే చాలా భయం వేసింది. ఫుల్గా వచ్చేసాను, బయటకు వచ్చేసాను. నేను ఇప్పుడు బయటకు వచ్చేసానుగా. ఇంకా ఫైనల్లీ నాకు ఇష్టమైన స్వీట్ పాన్ అయితే టేస్ట్ చూద్దాం రండి. మన స్వీట్ పాన్ రెడీ అయిపోయింది, టేస్ట్ చూద్దాం. మీరు ఎప్పుడైనా స్వీట్ పాన్ తిన్నారా? తినకపోతే ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఫైనల్లీ ఎగ్జిబిషన్ అయితే అందరం బాగా చూసాం కదా.
నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.